ఇక్కడ పెద్దమ్మ ఉన్నారు. ఒకసారి అమ్మ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మీరు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? 30 ఏళ్ళ దగ్గర అవుతుంది ఉమ్, వచ్చి. ఉమ్, ఏం చేయాలి, మాకు ఎవరు చేసిన ఒక్క కొడుకున్నోడు చేస్తాడు. ఉమ్, ఏ బాకీ సాకి చేసుకొచ్చి ఇల్లు కట్టింది, కానీ ఉమ్, అన్ని ఆడపిల్లలే ఉండే, ఉమ్, 4 ఆడపిల్లలే ఉండే. ఇక మా బతికి ఏం కావాలి చెప్పు, మమ్మల్ని పెట్టేటోళ్ళే లేరు. ఉమ్. ఏం చేస్తాడు ఉండాలి, మీ కొడుకు? పని ఏం చేస్తాడమ్మా? బట్టలు కుడతాడు. ఉమ్. ఆ, ఆ కష్టం మీద ఇల్లు కట్టాడు. అదే కష్టం మీద ఇల్లు కట్టుకున్నాం. ఉమ్. ఆ, మరి ఏంది ఇప్పుడు అధికారులు వచ్చారు, త్వరలో ఇక్కడ ఇల్లులు కూల్చే అవకాశం ఉండదని కూడా చెప్తున్నారు. మీ వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు లెటర్స్ పట్టుకుని. మళ్ళీ ఏం చేయాలి, మాకు ఇంట్లో ఇల్లు లేవు. ఇంకొక గుడిసెనే పట్టుకొని ఉన్నాం. మా పిల్లలకి అయితే ఏం కావాలి, పిల్లల చదువులు ఏం కావాలి. ఆడొక్కడ కష్టం చేయాలి, ఏదో కారం రొట్టె తింటాము. ఇక పిల్లలకి బతికిపిస్తున్నాం, చదువు నేర్పిస్తున్నాం. తిన్నది పోతుందంటే ఏం అడక తినాలా, ఏం చేయాలి? రోడ్డు మీద పడిపోద్దు ఉండదు మాది. ఆ, చెప్పు. ఓకే, రైట్. చెప్పండి, మీరు చెప్పండి. ఇంకేం లేదు. ఇంక చెప్పేది ఏంది, 10 ఏళ్ల నుంచి దోమలకు, ఈగలకు అన్నిటికి తట్టుకొని ఉంటున్నాం. అవి అప్పుడు ఉన్నప్పుడు ఎవరు రాలేరా? రెస్పాండ్ కాలే చెప్పిన. ఎవరు రాలేరు కూడా, ఎవరు చూడలేరు కూడా. ఏంటి ఇన్ని దోమలు ఏంటి, ఖర్చు డెంగూ జ్వరాలు కూడా వచ్చినాయి. అట్లా కూడా ఉన్నాం. మరి ఇప్పుడు పోతుందంటే ఎంత బాధాకరణం ఒకసారి ఆలోచించండి మీరు. అంతేనా లేదా? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము కూడా 30 years నుంచి ఉంటున్నాం. ఏంది, ఈ స్థలం కొనుక్కున్నదా లేకపోతే ఆ, కొనుక్కున్నది? కొనుక్కున్నాం కానీ ఏమి ఆక్రమం మాకు ఎవరు ఇవ్వలేరు స్థలం. అంతే, కొనుక్కొని రూపాయి కూడబెట్టి మేసిరి పని అంటే ఒకసారి ఆలోచించండి సార్. ఎంత కష్టపడితే ఎంత కూడబెడితే అది కట్టుకున్నాము అతి కష్టం మీద. ఆ? మళ్ళీ ఇప్పుడు పోతుందంటే ఎంత బాధాకరం. అంటే డబుల్ బెడ్రూమ్స్ ఇస్తాను అంటున్నా, ఆల్రెడీ కొంతమందికి ఇస్తున్నారు కూడా. ఇస్తున్నారు కానీ మాకొద్దు ఉన్నదే చాలు. మేం కష్టపడ్డదే చాలు మాకు. అంతేనా లేదా? ఎక్కడనో పోయి బతకాలంటే ఇక్కడ 30 ఏళ్ల నుంచి ఉండి ఎక్కడనో పోయి ఉండాలంటే ఉండగలుగుతామా? ఉండలేము కదా. పిల్లల చదువు ఎట్లా, మళ్ళీ మాది ఎట్లా? అంతే, అందు గురించి వద్దు, మాది మాకే ఉండాలి. మీ మగాళ్ళు ఇంకా మొత్తం తిరుగుతున్నారంట కదా, దీని గురించి ఫైట్ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఈ రోజుల నుంచి ఇది చెప్పినప్పటి నుండి తిరుగుతూనే ఉన్నారు. పెద్ద ఆయన జనేపాయ్. ఆ, ఒక పెద్ద ఆయన ఎందుకు చనిపోయారు? చెప్తుండేంది, ఇల్లు పోతుందంటే ఇదే ఇగో నెక్స్ట్ ఇల్లే ఈ గల్లీలో మళ్ళా చనిపోయిండు. అయ్యో ఎట్లా మళ్ళా ఇది పోతుంది అనగానే చనిపోయిండు మళ్ళా. ఏం పేరు అమ్మా? ఏం పేరు? నక్క నర్సింగ్. ఎన్ని రోజులు అవుతుందని చనిపోయి? ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? నెల అయింది అంతే. అప్పటి నుండి తెలియంగానే ఆయనకు తెలిసింది. ఇట్లా మాట్లాడుకుంటున్నాం మేము బస్తీ వాసులం అందరము. ఆయనకి ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. పనులకు వెళ్తాం సార్, మేము ఏడుంటాం, ఇండ్లలో ఉంటాం కదా, అందరం పనులు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు వస్తారంటే మేము ఇండ్లలో ఉన్నాం, ఆడవాళ్ళం అందరం పోకుండా, పిల్లలు జల్లలు అందరం ఇంట్లోనే ఉన్నాం. మేము పని అధికారులు వస్తారంటేనా? ఎప్పుడు వస్తారో అని తెలియక పనులు మానేసుకొని ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు మా పొట్ట ఎట్లా వెళ్ళాలి, వాళ్ళు వచ్చి ఎప్పుడు ఏం చేస్తారా అనే టెన్షన్ తోనే చేస్తున్నాం మేము ఇక్కడ. సార్ ఇది పద్మానగర్ బస్తీ, రామదేవ్గూడలో పద్మానగర్ బస్తీ. ఈ రోజు వర్షం లేదు, ఏం లేదు. 7 గేట్లు నింపారు. చూడండి ఎవరికి ప్రమాదం ఉంది ఏం చూడండి, మీరే లైవ్ చూడండి. 7 గేట్లు ఫుల్ 6 అడుగుల 7 అడుగుల పైన ఎత్తారు ఆ నీళ్లు. గింత కూడా మాకు ప్రమాదం లేకుండా ఎంత సాఫీగా నీరు పోతుందో చూడండి. మొత్తం ఎన్ని గేట్లు ఉన్నాయి అసలు? 14 గేట్లు సార్. మిగతా 7 గేట్లు ఎత్తినా ఎటువంటి ప్రమాదం ఉండదు? ఎలాంటి ప్రమాదం ఉండదండి, మాకు ఎలాంటి ప్రమాదం ఉండదు. రేవంత్ అన్న, నువ్వు నల్లమల్ల బిడ్డవు అని చెప్పుకున్నావు, నేను కూడా నల్లమల్ల బిడ్డను. పాలన చేసి మంచి పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకో. ఈ గల్లీలో మొత్తం మహబూబ్ నగర్ కష్టపడ్డ వాళ్ళే ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళు పాలమూరు బిడ్డలే ఉన్నారు, నల్లమల్ల బిడ్డలే ఉన్నారు. నువ్వు అన్నావు కదా నేను నల్లమల్ల బిడ్డనని. మేము కూడా నల్లమల్ల బిడ్డలమే. కష్టపడి ఇంత ఎదిగొచ్చాం. హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉండాలని కష్టపెట్టకు. అందరూ చాలా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నువ్వు మంచి పరిపాలన చేసి బీద వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళని ఉన్నత స్థితిలో చూడు. నువ్వు మూసినరియా చెయ్యి, డెవలప్ చేయి, రిటర్నింగ్ వాళ్ళు కట్టుకో. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు కట్టుకుంటే ప్రాబ్లం లేదు. వాళ్ళు కట్టుకో, రోడ్ వేసుకో, పార్కులు చేసుకో, హాస్పిటల్స్ కట్టుకో, హోటల్స్ కట్టుకో, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకో. అందులో నువ్వేం కడతావో కట్టు. మాత్రం వదిలేయాలి. థేమ్స్ నది అన్నావు, థేమ్స్ నదిలో ఈ రోజు పేపర్ కి చూసాను, ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇలాంటి ఇబ్బంది లేకుండా థేమ్స్ నది డెవలప్ చేశారు.
అలా చేయండి. కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఈ స్థితికి వచ్చిన మేము ఈ రోజు వచ్చి నేను మార్కింగ్లు పెట్టి ఇవి గులగొడతా, అవి చేస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా. డబుల్ బెడ్రూమ్లో మేము ఉండగలమా సార్? మేమే రెంట్లకి ఇచ్చుకొని బతుకుతున్నాము. మేమే డబుల్ బెడ్రూమ్లు ఉంటామా సార్? నమస్కారం సార్. మీ ఈడియా వాళ్ళకి అందరికి నమస్కారము. అందరికి మీ ఛానల్ వాళ్ళకి అందరికి నమస్కారం సార్. మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మాకు ఎవరు ఏం ఇక్కడ అడగలేదు, చేయలేదు. ఇప్పుడు వచ్చి మన రేవంత్ రెడ్డి సార్ మీరు వెళ్ళిపోండి, మీకు అది ఇస్తా ఇది ఇస్తా అంటే మాకేమొద్దు, మా ఇల్లు మాకే కావాలి, మేము రూపాయి జమ చేసుకొని కట్టుకున్నాం, మా ఇల్లు మాకే కావాలి, మేము ఇక్కడనే ఉంటాం సార్. మాకు మీరు గండిపేట మొత్తం ఎత్తినా, మీరు హిమాయత్ సాగర్ మీరు అక్కడ మొత్తం గేట్లు ఎత్తినా మాకు ఒక్క చుక్క నీళ్ళు రావు సార్. అక్కడ భారీ వర్షాలు వస్తే రావు సార్ మాకు. మీరు ఎన్ని మొత్తం గండిపేట మొత్తము కాలువ మొత్తం కట్ట ఉంటది, ఆ కట్ట మొత్తం దింపేయమనండి. ఆ కట్ట మొత్తం దింపేసినా కానీ మాకు అందుకెళ్ళి వెళ్ళిపోతాయి. మాకు ఇక్కడ ఒక చుక్క నీళ్ళు రావు సార్. మేము నడిగడ్డని మేము ఉన్నాము, మా ఇల్లు మాకే కావాలి సార్. మీరు దయచేసి ఏమి మీరు చేయకండి సార్. మీరు దయచేసి మా ఇల్లు మాకే కావాలి. మీ ప్రభుత్వానికి, మీ ఈడియా వాళ్ళకి అందరికి మీకు 10,000 శరణార్థి సార్. మేము ఇన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళం సార్. ఈ ప్రమాదానికి గురైన ఘటనలు ఉన్నాయా ఎప్పుడైనా ఈ 30 సంవత్సరాల నుంచి? లేదు సార్, ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు లేదు సార్. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు, ఎంత వర్షాలు వచ్చినా, కుంభ వర్షాలు వచ్చినా కానీ ఇప్పటికైనా సార్ ఇప్పుడు మన అక్కడ మన గండిపేట మొత్తం గేట్లు వదిలే కానీ మాకు ఒక చుక్క నీళ్ళిక రావు సార్. ఇప్పుడు ఈ రోజు ఒక 7 గేట్ల వరకు కూడా ఎత్తారు. మరి అక్కడ గుడి మునిగిపోయినట్టు కనిపిస్తుందండి నాకు. లేదు సార్, అక్కడ గుడి మునిగిపోయినా, గుడి మునిగిపోవచ్చు. అక్కడ కొంచెం గేట్లు వెళ్తే అది లోపలికి అక్కడ మేము ఎత్తున్నాం. అక్కడ లాస్ట్ కుంది గుడి కాబట్టి అది మునిపోతే ఉండొచ్చు. కానీ మేము నడిగడ్డ విన్నాం కదా సార్. మాకు నడిగడ్డ విన్నాము, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. మా ఇల్లు మాకే కావాలి. దయచేసి మీ అందరికి 10,000 శరణార్థి సార్. మా దగ్గర మీరు ఇప్పుడు ఒకవేళ మరి వాటర్ ఫ్లో ఎక్కువ అయ్యి వర్షాలు ఎక్కువ వస్తే అప్పుడు మరి ప్రమాదం కదా? ఎప్పుడు కాలేదు సార్. 30 ఏళ్ళ నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు మంచిగా ఉన్నాం సార్. మేము ఇక్కడే ఉంటాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాము. మాకు ఏం వద్దు, మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏది వద్దు సార్. మేము ఇక్కడనే ఉంటాం సార్. మాకు దయచేసి మమ్మల్ని ఏమనకండి సార్. మేము ఇక్కడనే ఉంటాం. తెలంగాణ అభివృద్ధి చేస్తానంటే ఈ మూసీ నదితో చేసుకొని వాళ్ళు అభివృద్ధి చేసుకొని సార్. మాకు అభ్యంతరం లేదు. మీరు కాలువ సాఫ్ చేసుకొని, కానీ మా ఇంట్లో మాకే కావాలి, మేము ఇక్కడనే ఉంటాం సార్. మా ఇల్లు మాకే కావాలి, మేము ఇక్కడనే ఉంటాం. మాకు ఏం వద్దు సార్. ఏం పని చేస్తారైనా మీరు? నేను అడ్డమైన కూలి పని చేసుకుంటా సార్. దొరకపోతే మళ్ళా మధ్యాహ్నం కాలం తిరిగి ఇంటికి వస్తా సార్. సొంతం ఇల్లు ఇది సొంతమే సార్. ఇది నాకు సొంతమే. ఎప్పుడు కట్టుకున్నారు? మేము కట్టుకొని కూడా చాలా రోజులు అయింది సార్. ఇక్కడనే ఉంటున్నాము, ఇక్కడనే నివాసము మేము ఉన్నాం సార్. మా అమ్మ కూడా ఇక్కడనే ఉన్నది. చాలా రోజులు అయింది. దాదాపుగా 30 ఏళ్ళు, 28 ఏళ్ళు, 30 ఏళ్ళు అయికి వస్తుంది. ఇక్కడనే ఉన్నాం. సొంతం వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారా సార్? మనది చార్నాథ్ దగ్గర, మనది కమ్మదానం సార్. నేను 85లో వచ్చిన సార్ హైదరాబాద్. 85లో వచ్చి ఇదే కూలి పని చేసుకుంటే ఇక్కడనే బతుకుతున్నాను. నేను ఇక్కడనే ఉన్నా సార్. నేను 85లో వచ్చిన నేను హైదరాబాద్. నా చార్నాథ్ దగ్గర ఇప్పుడు కమ్మదానం మాది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కోసుకోవడం వల్ల అవన్నీ తెలుసు నాకు. ఎందుకు తెలియదు? దగ్గరనే కదా సార్. ఆ సార్ కూడా అక్కడనే కదా తెలుసు మాకు. కానీ మేము ఏంటంటే 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్న వాళ్ళము. దయచేసి మీరు మేము ఇక్కడనే ఉంటాము. మా ఇల్లు మాకే ఇవ్వాలి. మేము ఎక్కడ వెళ్ళాము. మాకు ఏ బెడ్రూమ్ వద్దు. మా ఇంట్లో మేమే ఉంటాం, మేము కట్టుకున్న ఇంట్లో. దయచేసి మీరు మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏది వద్దు సార్. మీరు మమ్మల్ని ఇక్కడనే ఉండనియండి. మా దగ్గరికి మీరు మీ జిఎస్ఎం చోళ్ళు కానీ ఎవరు కానీ మేము ట్యాక్సీలు కడుతున్నాం సార్. రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్. మేము బాధాప్తా మేము ఇలా బతుకుతున్నాం సార్. మమ్మల్ని బతకనియండి సార్. దయచేసి మీరు మమ్మల్ని అనొద్దు సార్. ప్లీజ్ సార్. నమస్కారం సార్. మీకు 10,000 శరణార్థి సార్. మేము గరీబ్ వాళ్ళం సార్. మేము ఏదో కూలి నాలుగు వేసుకుని బతుకుతున్నాం. నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ.